నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వంట గ్యాస్ పై రాయితీ ఎత్తివేయనున్న కేంద్రం. ప్రతి నెల ₹4 చొప్పున పెంపు. లోక్సభలో మంత్రి వెల్లడి. తెలంగాణకు ఎలక్ట్రానిక్ పరిశ్రమల సముదాయం. రంగారెడ్డి జిల్లాలో 600 ఎకరాల్లో ఏర్పాటు. 667 కోట్ల రూపాయల ఆర్థిక సాయానికి కేంద్రం అంగీకారం. అమరావతిలో మరో 3 ప్రధాన రహదారులకు టెండర్లు. 714 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిర్మాణం. ఆంధ్రప్రదేశ్లో నేటి నుంచి పెరగనున్న స్థిరాస్తుల మార్కెట్ విలువలు. 10 నుంచి 20% వరకు పెంపు. మాదక ద్రవ్యాల కేసులో సిట్ రెండో జాబితాపై ఉత్కంఠ. నేడు విచారణకు హాజరు కానున్న సినీ నటుడు నందు. జంట నగరాల్లో ట్రాఫిక్ నియంత్రణకు నేటి నుంచి కొత్త విధానం. 2 ఏళ్ల వ్యవధిలో 12 పాయింట్లు వస్తే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు. పొదుపు ఖాతాలపై వడ్డీ తగ్గించిన ఎస్బీఐ 3.5% పరిమితం. 90% ఖాతాలపై ప్రభావం. మాదక ద్రవ్యాల కేసులో సినీ ప్రముఖుల విచారణ నేటితో ముగియనుంది. నటుడు నందు ఇవాళ సిట్ ఎదుట విచారణకు హాజరు కానుండగా ఈ కేసులో ఆబ్కారీ శాఖ రెండో జాబితా విడుదలపై ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే పెద్ద సంఖ్యలో ప్రముఖులు పేర్ల బయటకొచ్చినా వాటికి తగిన ఆధారాలను సేకరించే పనిలో సిట్ నిమగ్నమైంది. ఇప్పటి వరకు జరిగిన విచారణలో వివరాల ఆధారంగా రెండో జాబితా సిద్ధం చేయాలని అధికారులు యోచిస్తున్నారు. మత్తుమందుల వ్యవహారంలో 12 మంది సినీ ప్రముఖులకు నోటీసులు జారీ చేసిన తెలంగాణ ఆబ్కారీ శాఖ రోజుకొకరిని విచారిస్తోంది. జూలై 19న ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్తో మొదలై నిన్నటి వరకు 11 మందిని విచారించింది. నేడు సినీ నటుడు నందు విచారణకు హాజరుకానున్నారు. మత్తు ముఠా నాయకుడు కెల్విన్, కొకైన్ సరఫరాదారుడు జీషన్ అలీతో పాటు 20 మందికి పైగా మాదక ద్రవ్యాల సరఫరాదారులను అరెస్టు చేసిన ఆబ్కారీ శాఖ అధికారులు వారు వెల్లడించిన వివరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. విచారణలో బహిర్గతమైన ఆయా అంశాలను క్రోడీకరించే పనిలో నిమగ్నమయ్యారు. మాదక ద్రవ్యాల కేసులో ఆబ్కారీ శాఖ రెండో జాబితా విడుదలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. సినీ ప్రముఖులు, పాఠశాల, ఇంజనీరింగ్ విద్యార్థులు, వివిధ బహుళజాతి సంస్థల్లో పనిచేస్తున్న దాదాపు 1000 మందికి నోటీసులు జారీ చేసిన సిట్ అధికారులు వీరిలో ముఖ్యమైన వారిని మాత్రమే విచారిస్తున్నారు. విచారణ సందర్భంగా సినీ పరిశ్రమకు చెందిన విలువైన సమాచారం సేకరించినట్లు తెలుస్తోంది. దీనిపై లోతైన దర్యాప్తు నిర్వహించి మరిన్ని సాక్ష్యాధారాలు సేకరించిన తర్వాతే రెండో జాబితాలో ఉన్నవారికి నోటీసులు ఇవ్వాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. సినీ పరిశ్రమకు ఎవరెవరు మత్తుమందులు సరఫరా చేస్తున్నారు, వారు ఎక్కడెక్కడ పార్టీలు చేసుకుంటారో సిట్ అధికారులు గుర్తించారు. సినీ ప్రముఖులతో పాటు పలువురు ఈవెంట్ మేనేజర్లు, సరఫరాదారులను విచారించి ఈ సమాచారం రాబట్టారు. వీటన్నింటికీ చట్టబద్దమైన సమాచారం సేకరించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. రెండో జాబితాకు నోటీసులు ఇవ్వడం ఖాయమేనని చెబుతున్న సిట్ అధికారులు అది ఎప్పుడనేది మాత్రం స్పష్టం చేయడం లేదు. సినీ ప్రముఖులు ఉన్న రెండో జాబితాను బయట పెట్టొద్దని ఒత్తిళ్లు పెరుగుతున్నట్లు స్వయానా అక్కున్ సబర్వాలే ఓ కార్యక్రమంలో వెల్లడించడం విశేషం. నవ్యాంధ్ర రాజధానిలో మరో 3 ప్రధాన రహదారుల నిర్మాణం దిశగా అమరావతి అభివృద్ధి సంస్థ చర్యలు ముమ్మరం చేసింది. ఇందుకయ్యే వ్యయాన్ని ప్రపంచ బ్యాంకు రుణం నుంచి సమకూర్చాలని ఆంధ్రప్రదేశ్ సర్కారు యోచిస్తోంది. రాజధానిలో 8 ప్రధాన రహదారుల నిర్మాణ పనులు జరుగుతుండగా మరో 3 రోడ్లు నిర్మించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. మొత్తం 11 రహదారుల్లో ఒకటి సీడ్ యాక్సిస్ రోడ్డు కాగా తూర్పు నుంచి పడమరకు 5, ఉత్తరం నుంచి దక్షిణ దిశగా 5 రహదారులు నిర్మించనున్నారు. 714 కోట్ల రూపాయల వ్యయంతో కొత్తగా చేపట్టే 3 రోడ్లకు అమరావతి అభివృద్ధి సంస్థ టెండర్లు పిలిచింది. రహదారుల మధ్యలో మెట్రో, బీఆర్టీఎస్, ట్రామ్ వంటి ప్రజా రవాణా వ్యవస్థ ఏర్పాటుకు అవసరమైన స్థలాన్ని వదిలిపెడతారు. వాహనాల రాకపోకల కోసం 2 వరుసలు, అటూ ఇటూ 3 మీటర్ల చొప్పున సైకిల్ ట్రాక్లు, పాదచారుల మార్గాలు ఏర్పాటు చేస్తారు. ఆంధ్రప్రదేశ్లో భూములు, భవనాల మార్కెట్ విలువల పెంపు నేటి నుంచి అమల్లోకి రానుంది. పట్టణాలు, గ్రామాల్లో స్థిరాస్తుల మార్కెట్ విలువను సవరిస్తూ అన్ని జిల్లాల్లోనూ ప్రకటనలు వెలువడ్డాయి. 10 నుంచి 20% వరకు పెంపు ఉందని స్టాంపులు, రిజిస్ట్రేషన్ వర్గాలు తెలిపాయి. అభివృద్ధి ప్రాజెక్టులు వచ్చే చోట భూసేకరణకు అవసరమైన ప్రాంతాల్లో పెంపు స్వల్పంగానే ఉంది. విజయవాడ పరిసరాల్లోని కొన్ని ప్రాంతాల్లో పాత విలువలనే కొనసాగించాలని నిర్ణయించారు. మంగళవారం నుంచి పెంపు అమల్లోకి రానున్న నేపథ్యంలో సోమవారం రాష్ట్రంలోని అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు, క్రయ విక్రయదారులు సాక్షులతో కిటకిటలాడాయి. వారం రోజులుగా రిజిస్ట్రేషన్ సమయానికి సంబంధించి సడలింపిచ్చారు.
ఫలితంగా గత 4 పని దినాల్లో లావాదేవీలు జోరుగా సాగాయి. శనివారం ఒక్కరోజే 73 కోట్ల ఆదాయం వచ్చింది. పాలనాపరమైన జాప్యం, లోటుపాట్లకు చరమగీతం పాడుతూ పరిపాలనను ప్రజలకు మరింత చేరువ చేసే లక్ష్యంతో ఈ ప్రగతి పరిజ్ఞానాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందుబాటులోకి తెస్తోంది. కొత్త సాంకేతికతపై ఉద్యోగులకు శిక్షణివ్వాలని నిర్ణయించిన సర్కారు ముఖ్యమంత్రి చేతుల మీదుగా నేడు ఆ కార్యక్రమాన్ని ప్రారంభిస్తోంది. పౌరులకు అవసరమైన దాదాపు 300 రకాల సేవలను సమర్థంగా అమలు చేసేందుకు ఈ ప్రగతి ద్వారా 24 ఐటీ ప్రాజెక్టులు రూపొందిస్తారు. అన్ని శాఖలు ఉమ్మడి ఆలోచన విధానంతో ప్రాజెక్టు అమలు చేయాల్సి ఉన్నందున డ్యాష్బోర్డును కూడా విస్తృతంగా వినియోగంలోకి తీసుకొస్తారు. ప్రతి శాఖ తరపున 2 నుంచి 5 చొప్పున మొత్తం 350 మంది అధికారులను ప్రత్యేకంగా ఎంపిక చేశారు. వారికి ఈ ప్రగతి ప్రాజెక్టుపై విడతల వారీగా 6 నెలల పాటు శిక్షణ ఇవ్వనున్నారు. నేటి నుంచి మొదటి దశలో 120 మందికి 3 రోజుల పాటు శిక్షణిచ్చే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు విజయవాడలో ప్రారంభించనున్నారు. హైదరాబాద్ను ఎలక్ట్రానిక్స్ హబ్గా మార్చే దిశగా మరో అడుగు ముందుకు పడింది. రంగారెడ్డి జిల్లా రావిర్యాలలో ఎలక్ట్రానిక్స్ పరిశ్రమల సముదాయం ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. 600 ఎకరాల్లో ఏర్పాటు చేయబోయే ఈ క్లస్టర్ ద్వారా 2.5 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించవచ్చని అంచనా వేస్తున్నారు. 667 కోట్ల రూపాయల సాయాన్ని కేంద్రం అందించనుంది. తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ TSIAC ఆధ్వర్యంలో దీన్ని అభివృద్ధి చేయనున్నారు. గతంలో ఫ్యాబ్ సిటీకి కేటాయించిన భూములను ఈ సిటీకి వినియోగించనున్నారు. కేంద్రం ఆమోదించడంతో వీలైనంత త్వరగా పనులు ప్రారంభించే యోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉంది. జంట నగరాల్లో ట్రాఫిక్ ఉల్లంఘనల నియంత్రణకు నేటి నుంచి కొత్త విధానం అమల్లోకి రానుంది. రహదారులపై నిబంధనలు అతిక్రమించి వాహనాలు నడిపే వారిపై పాయింట్ల విధానం ద్వారా పోలీసులు కొరడా ఝుళిపించనున్నారు. 2 ఏళ్ల వ్యవధిలో 12 పాయింట్లు తెచ్చుకుంటే సదరు వాహనదారుడి డ్రైవింగ్ లైసెన్స్ సస్పెండ్ అవుతుంది. జంట నగరాల్లో ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించి దొరికిపోయే చోదకుల ఖాతాలో ఇకపై పాయింట్లు జమ కానున్నాయి. 2 ఏళ్ల వ్యవధిలో 12 పాయింట్లు తెచ్చుకుంటే సదరు వాహనదారుడి డ్రైవింగ్ లైసెన్స్ రద్దవుతుంది. లెర్నింగ్ లైసెన్స్ ఉండి నిబంధనల ఉల్లంఘనకు పాల్పడే వారికి 5 పాయింట్లు వస్తే చాలు లైసెన్స్ రద్దవుతుంది. సీటు బెల్ట్ పెట్టుకోకుండా కారు నడిపినా, శిరస్త్రాణం లేకుండా ద్విచక్ర వాహనం నడిపినా 1 పాయింట్ ఇస్తారు. వ్యతిరేక దిశలో వెళ్లడం, సెల్ ఫోన్ డ్రైవింగ్, సిగ్నల్ జంపింగ్, స్టాప్ లైన్ క్రాస్, ప్రమాదకరంగా వాహనం నడపడం చేస్తే 2 పాయింట్లు లభిస్తాయి. 40 కిలోమీటర్ల కంటే అదనపు వేగంతో నడిపితే 3 పాయింట్లు ఇస్తారు. రేసింగ్కు పాల్పడినా, మద్యం సేవించి నడిపినా 3 పాయింట్లు కేటాయిస్తారు. మద్యం సేవించి 4 చక్రాల వాహనం నడిపితే 4 పాయింట్లు, బస్సు, క్యాబ్, ఆటో నడిపితే 5 పాయింట్లు ఇస్తారు. వాహనం అజాగ్రత్తగా నడిపి ఎదుటి వ్యక్తి మృతికి కారణమైతే 5 పాయింట్లు ఖాతాలో వేస్తారు. వాహనంపై వెళ్తూ గొలుసు చోరీ, దోపిడీకి పాల్పడినా 5 పాయింట్లు తప్పవు. ఆటోలో సామర్థ్యం కంటే అదనంగా ప్రయాణికులను ఎక్కించినా, సరుకు రవాణా వాహనాల్లో ప్రయాణికులను తరలించినా 1 పాయింట్ లభిస్తుంది. ఉల్లంఘనల ద్వారా పాయింట్లు సాధించిన వాహనదారులు తమ తప్పును సరిదిద్దుకునేందుకు అంగీకరిస్తే కొంత వెసులుబాటు కల్పించనున్నారు. రవాణా శాఖ గుర్తింపు పొందిన సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించే డిఫెన్సివ్ ట్రైనింగ్ కోర్స్, మోటార్ వెహికల్ యాక్సిడెంట్ కోర్సుల్లో శిక్షణ తీసుకోవాలి. అలా చేసేవారికి 3 పాయింట్లు తగ్గిస్తారు. 2 సార్లు మాత్రమే ఇలా పాయింట్లను తగ్గించే అవకాశం ఉంటుంది. వంట గ్యాస్పై ఇస్తున్న రాయితీని కేంద్ర ప్రభుత్వం క్రమంగా ఎత్తివేయనుంది. వచ్చే మార్చి నాటికి రాయితీ లేకుండా చేయాలని ప్రణాళిక రచిస్తోంది. ఇందులో భాగంగా ప్రతి నెల సిలిండర్పై 4 రూపాయల చొప్పున పెంచాలని ప్రభుత్వ రంగ సంస్థలను ఆదేశించింది. లోక్సభలో ఓ ప్రశ్నకు లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఇప్పటికే గతేడాది జూలై నుంచి 14.2 కిలోల సిలిండర్పై నెలకు 2 రూపాయల చొప్పున పెంచుతూ వస్తున్నారు. ఆ మొత్తాన్ని ఇప్పుడు ప్రభుత్వం 4 రూపాయలకు పెంచింది. జూన్ 1 నుంచే ఇది అమల్లోకి వచ్చింది. రాయితీని పూర్తిగా తొలగించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. 5 కిలోల సిలిండర్పై ధర పెంపును ప్రభుత్వ రంగ సంస్థలు నిర్ణయిస్తాయన్నారు. ఢిల్లీలో 14.2 కిలోల వంట గ్యాస్ సిలిండర్ ధర ప్రస్తుతం 477.46 రూపాయలు కాగా ఇది గతేడాది జూన్లో 419.18 రూపాయలుగా ఉండేది. దేశవ్యాప్తంగా గ్యాస్ రాయితీ పొందుతున్న వినియోగదారులు 18.11 లక్షల మందికి పైగా ఉన్నారు. పోలవరం ప్రాజెక్టు పనులపై ఇక నుంచి అధికారులే సమీక్షలు నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. సమీక్షల తర్వాత వాటి పురోగతిని ప్రతి వారం తనకు వివరిస్తే పరిష్కారాలను సూచించి మార్గనిర్దేశం చేస్తానని స్పష్టం చేశారు. పోలవరం ప్రాధాన్యత ప్రాజెక్టుల పురోగతిపై సచివాలయంలో సమీక్ష నిర్వహించిన చంద్రబాబు వర్చువల్ పర్యవేక్షణ ద్వారా పనుల తీరును పరిశీలించారు. 28 ప్రాధాన్య ప్రాజెక్టుల నిర్మాణంలో తలెత్తే ఇబ్బందులను తొలగించి పనులు వేగంగా సాగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టులో నీటి నిల్వలపై కూడా సమీక్షించిన ఆయన అనంతపురంలోని వర్షాభావ మండలాల్లో నీటి నిర్వహణకు తీసుకున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. తుంగభద్ర, సుంకేశ్వర నుంచి కర్నూలుకు తక్షణమే తాగునీటి సరఫరా చేయాలని చంద్రబాబు ఆదేశించారు.
అభివృద్ధిని ఓర్వలేకపోతున్న జగన్ కులాలు మతాలు ఉద్యోగుల మధ్య చిచ్చుపెట్టి ప్రయోజనం పొందాలని చూస్తున్నారని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు విమర్శించారు. సొంత పత్రికను ఉపయోగించుకుని జగన్ ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. 2019 ఎన్నికల్లో వైకాపా మనుగడ ఉండదన్న యనమల రాష్ట్ర ప్రయోజనాల కోసం కాకుండా సొంత ప్రయోజనాల కోసం యాగం చేయటం సరికాదన్నారు. ఇప్పటికే జగన్పై 11 ఛార్జ్షీట్లను సీబీఐ సిద్ధం చేసిందని, భవిష్యత్తులో ప్రతిపక్ష నేత రోజూ కోర్టుకెళ్లాల్సిన పరిస్థితి వస్తుందని ఎద్దేవా చేశారు. రాష్ట్రం కానీ విడిపోయిన తర్వాత కానీ ఎప్పుడు కానీ చూస్తే మనకు దాదాపు ఉద్యోగులకి ఇంత బెనిఫిట్స్ ఇచ్చినటువంటి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో భారతదేశంలో కూడా లేదు. దాదాపు 21 కార్యక్రమాల బెనిఫిట్స్ రాష్ట్ర ఉద్యోగులకు ఇస్తే ఈరోజు ఉద్యోగాలు తీసేస్తారనేటువంటి తప్పుడు ప్రచారం మొదలుపెట్టిందంటే ఇటు కులాల మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాం, అదేవిధంగా మతాల మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నం చేస్తారు, ఉద్యోగులు చిచ్చు పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. ఈనాడు ప్రతిపక్షం చేస్తున్నటువంటి కార్యక్రమాల్ని మనం అందరూ కూడా ఎండగట్టవలసినటువంటి అవసరం ఉందని కూడా మీకు ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. జీఎస్టీ పూర్తి స్థాయిలో అమల్లోకి రావడం ద్వారా తెలంగాణ రాష్ట్ర ఆదాయం 3,000 నుంచి 5,000 కోట్ల రూపాయలకు పెరిగే అవకాశం ఉందని కేంద్ర వస్తు సేవల పన్ను అదనపు కమిషనర్ పి ఆనంద్ కుమార్ అన్నారు. జీఎస్టీపై అపోహలను తొలగించేందుకు ప్రముఖ వ్యాపార కేంద్రాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఈటీవీ ముఖాముఖిలో తెలిపారు. జీఎస్టీ రిజిస్ట్రేషన్లో తెలంగాణ వాటా అధికంగా ఉందన్న ఆయన వస్తు సేవల పన్ను వల్ల కొన్నింటి ధరలు తగ్గినా అది వినియోగదారునికి చేరకపోవడం వ్యాపారుల అవగాహన లోపం వల్లే జరుగుతోందని వివరించారు. ఓల్డ్ స్టాక్ ఉన్నటువంటి వర్తకులు వ్యాపారులు వాళ్ళకి అవగాహన లేకపోవడం గానీ, లేకపోతే మార్కెట్ లో అమ్మితే వాళ్ళు నష్టపోతారనే ఒక అపోహ ఉండడం వల్ల గూడ్స్ దాని మీద ధర రివైజ్ చేయాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది. మీకు చెప్పాలంటే ఒక బుక్లో 81% గూడ్స్ అండ్ సర్వీసెస్ పన్ను 18% లేదా దానికంటే తక్కువ లో ఫిక్స్ చేయడం జరిగింది. అంటే ఈ 81% మీద ధరలు పెరగలేదు, రేట్ పెరగలేదు, రేట్ ఆఫ్ ట్యాక్స్ పెరగలేదు. దానికి సంబంధించి ఆ వస్తువులు ఆ సేవా రంగంలో ధరలు తగ్గవలసిన ఆవశ్యకత ఉన్నది. ఎందుకంటే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ కూడా పన్ను మీద పన్ను లేనప్పుడు. తాగునీటి సరఫరా కోసం జలాశయాల్లో కనీస నీటి మట్టాలు ఉండేలా చర్యలు చేపట్టాలని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు అధికారులను ఆదేశించారు. తాగునీటి సరఫరాను పర్యవేక్షిస్తోన్న జలమండలి, మిషన్ భగీరథ, పట్టణ తాగునీటి సరఫరా అధికారులతో సమీక్ష నిర్వహించిన హరీష్ మధ్యమానేరు, ఎల్లంపల్లి జలాశయాల్లో ఎల్లప్పుడూ తగినంత నీరు నిల్వ ఉండేలా చూడాలని ఆదేశించారు. 2017 డిసెంబర్ నాటికి మిషన్ భగీరథ ద్వారా తాగునీరు సరఫరా జరగాల్సి ఉన్నందున ఆ మేరకు చర్యలు తీసుకోవాలని సూచించారు. వివిధ విభాగాలు సమన్వయంతో పనిచేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని హరీష్ రావు అధికారులను ఆదేశించారు. ఏ రాష్ట్రంలో మిగులు విద్యుత్తున్నా దాన్ని అవసరమైన రాష్ట్రం అందిపుచ్చుకునే విధంగా సులభతర పరస్పర ఒప్పందం కుదుర్చుకోవాలని దక్షిణాది రాష్ట్రాల విద్యుత్ సంస్థలు నిర్ణయించాయి. దక్షిణాది రాష్ట్రాల విద్యుత్ మండలి అధ్యక్షుడిగా ఇటీవల నియమితులైన తెలంగాణ ట్రాన్స్కో జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు నేతృత్వంలో హైదరాబాద్లో భేటీ అయిన 5 రాష్ట్రాల ఉన్నతాధికారులు ఒప్పందం విధి విధానాలపై చర్చించారు. విద్యుత్ కొనుగోలుకు సంబంధించి ఆన్లైన్లో సంప్రదింపులు జరిపేలా ఒప్పందం ఉండాలని, ప్రతిసారి ఒప్పందం చేసుకునే అవసరం లేకుండా ఒకేసారి ఈ ప్రక్రియను పూర్తి చేయాలని నిర్ణయించారు. దీనికి సంబంధించిన ప్రాథమిక ముసాయిదాను ఆమోదించిన దక్షిణాది రాష్ట్రాలు సభ్య కార్యదర్శి భట్ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేశాయి. ఈ నెల 20న కేరళలో మరోసారి సమావేశమై తుది ముసాయిదాపై నిర్ణయం తీసుకోవాలని 5 దక్షిణాది రాష్ట్రాలు ఓ అంగీకారానికి వచ్చాయి. హైదరాబాద్లోని ఏపీఎన్జీఓ కార్యాలయం భవనాన్ని మిగతా అందరి సభ్యుల్లాగానే వినియోగించుకోవాలని భాగ్యనగర్ టీఎన్జీఓకు హైకోర్టు స్పష్టం చేసింది. ఏపీఎన్జీఓలో సభ్యులుగా ఉన్న భాగ్యనగర్ టీఎన్జీఓలు భవనాన్ని విభజించి తమకు కొన్ని గదులు కేటాయించాలని కొంతకాలంగా కోరుతున్నారు. దీనిపై స్పందించిన తెలంగాణ సర్కారు భవనంలో కొన్ని గదులను భాగ్యనగర్ టీఎన్జీఓలకు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఏపీఎన్జీఓ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. విచారణ జరిపిన హైకోర్టు సింగిల్ జడ్జి తెలంగాణ సీఎస్ ఉత్తర్వులను సస్పెండ్ చేశారు. సింగిల్ జడ్జి ఆదేశాలను సవాల్ చేస్తూ భాగ్యనగర్ టీఎన్జీఓ హైకోర్టు ధర్మాసనాన్ని ఆశ్రయించింది. హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాథన్, జస్టిస్ రజనీతో కూడిన ధర్మాసనం దీనిపై విచారణ చేపట్టి మిగతా అందరి సభ్యుల్లాగానే భాగ్యనగర్ టీఎన్జీఓలు భవనాన్ని వినియోగించుకోవాలని స్పష్టం చేసింది. భవనంలోని కొన్ని గదులను వేరుగా వాడుకోవడానికి వీల్లేదని పేర్కొంది. మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ తనయుడు విక్రమ్ గౌడ్పై కాల్పుల కేసులో నాటకీయ పరిణామాలు కొనసాగుతున్నాయి. అతడు ఆత్మహత్యాయత్నం చేసి హత్యాయత్నంగా మార్చేందుకు ప్రయత్నించాడని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ఇందుకు సంబంధించిన సాక్ష్యాధారాలను సేకరించారు. అసలు ఇదంతా ఎందుకు చేశాడనే దానిపై ఆరా తీస్తున్నారు. దీనిపై మరోసారి విక్రమ్ను ప్రశ్నించి అతడి చరవాణిలోని సంక్షిప్తమై ఉన్న సందేశాలను పరిశీలించారు. ఘటన జరిగిన రోజు అతడి నివాసంలోకి ఎవరూ రాలేదని నిర్ధారించుకున్నారు. అతడే ఆయుధంతో కాల్చుకున్నాడా లేదా పథకం ప్రకారం సన్నిహితులతో కాల్పులు జరిపించుకున్నాడా అనే విషయం తేలాల్సి ఉంది.
విక్రమ్కు అప్పులు ఎక్కువగా ఉండడం వల్లే ఇలా చేశాడని భావిస్తున్నారు. కోట్లలో ఉన్న అప్పులను తీర్చేందుకు కుటుంబ సభ్యుల సాయం అందకపోవడంతో ఇలా చేసి ఉంటాడని అనుమానిస్తున్నారు. తెలంగాణలో విద్యుత్ సంస్థల పొరుగు సేవల ఉద్యోగుల క్రమబద్ధీకరణపై ఇవాళ హైకోర్టులో విచారణ జరగనుంది. పొరుగు సేవల ఉద్యోగుల క్రమబద్ధీకరణ ప్రక్రియను సవాల్ చేస్తూ వరంగల్ జిల్లాకు చెందిన శ్రవణ్ కుమార్ అనే నిరుద్యోగి జూన్ నెలలో హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేయగా విలీన ప్రక్రియ ఇప్పుడే పూర్తి కాదని, అర్హులైన వారిని గుర్తించేందుకు కమిటీ మాత్రమే ఏర్పాటు చేశామని విద్యుత్ సంస్థల తరపు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. ఈ వాదన పరిగణలోకి తీసుకున్న హైకోర్టు ప్రక్రియ నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించింది. ఒకవేళ విద్యుత్ సంస్థలు ఈలోపే ఉద్యోగుల విలీన ప్రక్రియ పూర్తి చేస్తే తమ దృష్టికి తీసుకురావాలని పిటిషనర్కు సూచించింది. ఉద్యోగులను విలీనం చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో ఆ విషయాన్ని సోమవారం పిటిషనర్ హైకోర్టు దృష్టికి తెచ్చి విచారణ జరపాలని కోరారు. ఇందుకు అంగీకరించిన హైకోర్టు ఇవాళ దీనిపై విచారణ చేపట్టనుంది. ప్రజా రాజధాని అమరావతిలో ఏర్పాటు చేసిన ప్రైవేటు విశ్వవిద్యాలయం విట్ విద్యాబోధన ప్రారంభించింది. ఈ నెల 26 నుంచి ఇంజనీరింగ్ విద్యార్థులకు తరగతులు ప్రారంభం కాగా సెప్టెంబర్లో ముఖ్యమంత్రి చంద్రబాబు విట్ను ప్రారంభిస్తారని విట్ ఛాన్సలర్ డాక్టర్ జి విశ్వనాథన్, రిజిస్ట్రార్ శివకుమార్ తెలిపారు. విట్ ప్రాంగణంలో ప్రస్తుతం బీటెక్ సిఎస్సి, ఈసీఈ, ట్రిపుల్ మెకానికల్, డేటా అనలిటిక్స్ స్పెషలైజేషన్తో సిఎస్సి, నెట్వర్క్ సెక్యూరిటీ స్పెషలైజేషన్తో సిఎస్సి, 5 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ సైన్స్, హ్యుమానిటీస్, మేనేజింగ్ విభాగాల్లో పీహెచ్డీ కోర్సులను బోధిస్తున్నారు. ఈ ఏడాది 670 మంది విద్యార్థులకు మొదటి సంవత్సరం ఇంజనీరింగ్ డిగ్రీలో ప్రవేశం కల్పించామని, పీహెచ్డీలో 30 మంది చేరారని చెప్పారు. ప్రకాశం బ్యారేజీ యాప్రాన్ పనుల్లో నాణ్యతా లోపంపై ఈటీవీ ఈనాడు ప్రసారం చేసిన కథనాలకు ఏపీ సర్కార్ స్పందించింది. తక్షణం యాప్రాన్లో కుంగిపోయిన కాంక్రీటు దిమ్మెలను పటిష్టం చేయాలని జలవనరుల శాఖను ఆదేశించింది. దాదాపు 100 కోట్ల రూపాయల వ్యయంతో కృష్ణానదిలో 10 లక్షల క్యూసెక్ల వరద వచ్చినప్పటికీ తట్టుకునే విధంగా గత ఏప్రిల్, మార్చి నెలలో యాప్రాన్ మరమ్మతులు చేశారు. అయితే ఇటీవల ఎగువన కురిసిన వర్షాలకు కృష్ణా, గుంటూరు, నల్గొండ జిల్లాలోని పరివాహక ప్రాంతాల నుంచి 4 రోజులు 18,000 క్యూసెక్కుల చొప్పున నీరు ప్రకాశం బ్యారేజీ వద్దకు చేరింది. మరోవైపు పట్టిసీమ ప్రాజెక్టు నుంచి పోలవరం కుడి కాలువ ద్వారా ఇప్పటి వరకు 21 టీఎంసీల నీరు బ్యారేజీ తూర్పు, పశ్చిమ డెల్టాలకు విడుదల చేయగా 2,000 క్యూసెక్కుల నీటిని బ్యారేజీ దిగువకు వదిలారు. ఈ ప్రవాహానికే యాప్రాన్ వద్ద అమర్చిన కాంక్రీటు దిమ్మలు కుంగిపోగా నాణ్యతా లోపాలపై ఈటీవీ ఈనాడు కథనాన్ని ప్రసారం చేశాయి. ఈ కథనంపై స్పందించిన ప్రభుత్వం తక్షణం మరమ్మతులు చేపట్టాలని కాంట్రాక్టర్ను, జలవనరుల శాఖను ఆదేశించింది. ఈ మేరకు పనులు చేపట్టారు. పొదుపు ఖాతాల్లో ₹1,00,00,000 కన్నా తక్కువ డిపాజిట్లపై వడ్డీ రేటును భారతీయ స్టేట్ బ్యాంక్ 0.5% మేర తగ్గించింది. డిపాజిట్లపై ఇప్పటి వరకు 4% వడ్డీ ఇచ్చిన ఎస్బీఐ ఇక నుంచి 3.5% తగ్గించినట్లు ప్రకటించింది. పెద్ద నోట్ల రద్దు తర్వాత డిపాజిట్లు పోటెత్తడం, ద్రవ్యోల్బణం దిగిరావడం సహా వడ్డీ రేట్లు మరింత తగ్గవచ్చన్న అంచనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది. ₹1,00,00,000 కన్నా ఎక్కువ విలువైన డిపాజిట్లపై 4% వడ్డీ ఇవ్వనున్నట్లు ఎస్బీఐ తెలిపింది. 2003 మార్చి నుంచి 2011 మే వరకు పొదుపు ఖాతా డిపాజిట్లపై స్టేట్ బ్యాంక్ 3.5% వడ్డీ ఇచ్చింది. 6 ఏళ్ల తర్వాత మరోమారు ఆ స్థాయికి వడ్డీ రేటు తగ్గించడం ఎస్బీఐకి 42 కోట్ల మందికి పైగా ఖాతాదారుల్లో 90% మందిపై ప్రభావం చూపనుంది. గుజరాత్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తమ వైపు తిప్పుకునేందుకు భాజపా ప్రయత్నిస్తోందని హస్తం పార్టీ చేసిన ఆరోపణను భాజపా అధ్యక్షుడు అమిత్ షా తోసిపుచ్చారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలపైనే కాంగ్రెస్కు విశ్వాసం లేదని ఆయన లక్నోలో ఎద్దేవా చేశారు. गुजरात में तो चलो ये आरोप झूठा सही कोई मान सकता है, बेंगलोर में क्यों कमरे में बंद करके रखे हैं? वहां तो उनकी सरकार है भैया, वहां तो घूमने दो, बेचारा को कमरे में बंद करके क्यों रखा है? బీహార్లో జేడీయూ, భాజపా కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడాన్ని సవాల్ చేస్తూ పట్నా హైకోర్టును ఆశ్రయించిన ఆర్జేడీ, ఎస్పీ నేతలకు నిరాశ మిగిలింది. ఆర్జేడీ ఎమ్మెల్యేలు సరోజ్ యాదవ్, చందన్ వర్మ, ఎస్పీ సభ్యుడు జితేంద్ర కుమార్ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని హైకోర్టు కొట్టివేసింది. ఆర్జేడీ కాంగ్రెస్తో తెగదింపులు చేసుకుని భాజపాతో కలిసి జేడీయూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఆర్జేడీ, ఎస్పీ నేతలు పట్నా హైకోర్టును ఆశ్రయించారు. రాష్ట్రంలో అతిపెద్ద పార్టీనే ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఆహ్వానించే విధంగా ఆదేశాలు ఇవ్వాలంటూ శుక్రవారం నితీష్ సర్కారు బల పరీక్ష ఎదుర్కోవడానికి ముందు న్యాయస్థానంలో 2 వ్యాజ్యాలు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై సోమవారం విచారణ చేపట్టిన పట్నా కోర్టు 2 వ్యాజ్యాల్ని కొట్టివేస్తున్నట్లు ప్రకటించింది. పాకిస్తాన్ ఆపద్ధర్మ ప్రధాని పదవి కోసం 6 పోటీ పడుతున్నారు. నేడు జరగనున్న ఎన్నికల్లో పాకిస్తాన్ ముస్లిం లీగ్ తరపున షహీద్ ఖాకన్ అబ్బాసీ నామపత్రం సమర్పించారు. ఉమ్మడి అభ్యర్థిని నిలపడంపై ప్రతిపక్షాల్లో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో 5 నామపత్రాలు దాఖలు చేశారు. దిగువ సభ నేషనల్ అసెంబ్లీలో మొత్తం సభ్యుల సంఖ్య 342 కాగా విజయం సాధించడానికి 172 ఓట్లు అవసరం.
నవాజ్ షరీఫ్ పార్టీ మిత్రపక్షాలకు 209 సీట్లు ఉండటంతో అబ్బాసీ విజయం ఖాయంగా కనిపిస్తోంది. పాకిస్తాన్ ఆపద్ధర్మ ప్రధాని అభ్యర్థి షాహిద్ ఖాకన్ అబ్బాసీ కూడా అవినీతి ఆరోపణలపై విచారణ ఎదుర్కొంటున్నారు. 22,000 కోట్ల విలువైన ద్రవీకృత సహజవాయు కాంట్రాక్టు మంజూరులో అవినీతికి పాల్పడినట్టు వచ్చిన ఆరోపణలపై 2015లో జాతీయ జవాబుదారీ సంస్థ కేసు నమోదు చేసింది. దర్యాప్తు జరుగుతోంది. 2024-2028లో జరిగే ఒలింపిక్స్ క్రీడల వేదికలు దాదాపుగా ఖరారయ్యాయి. విశ్వ క్రీడలకు 2024లో ప్యారిస్, 2028లో లాస్ ఏంజల్స్ నగరాలు ఆతిథ్యం ఇస్తాయి. 1924లో ప్యారిస్లో ఒలింపిక్స్ జరిగాయి. సరిగ్గా 100 ఏళ్ల తర్వాత ఈ ప్రేమ నగరం మళ్లీ విశ్వ క్రీడల కోసం సిద్ధం కానుండటం విశేషం. లాస్ ఏంజల్స్లో 1932, 1984లో ఒలింపిక్స్ జరిగాయి. 2020లో జపాన్ రాజధాని టోక్యోలో ఒలింపిక్స్ జరగనున్నాయి. ముఖ్యాంశాలు మరోసారి. వంట గ్యాస్పై రాయితీ ఎత్తివేయనున్న కేంద్రం. ప్రతి నెల 4 రూపాయల చొప్పున పెంపు. లోక్సభలో మంత్రి వెల్లడి. తెలంగాణకు ఎలక్ట్రానిక్ పరిశ్రమల సముదాయం. రంగారెడ్డి జిల్లాలో 600 ఎకరాల్లో ఏర్పాటు. 667 కోట్ల రూపాయల ఆర్థిక సాయానికి కేంద్రం అంగీకారం. అమరావతిలో మరో 3 ప్రధాన రహదారులకు టెండర్లు. 714 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిర్మాణం. ఆంధ్రప్రదేశ్లో నేటి నుంచి పెరగనున్న స్థిరాస్తుల మార్కెట్ విలువలు 10 నుంచి 20% వరకు పెంపు. మాదక ద్రవ్యాల కేసులో సిట్ 2వ జాబితాపై ఉత్కంఠ. నేడు విచారణకు హాజరు కానున్న సినీ నటుడు నందు. జంట నగరాల్లో ట్రాఫిక్ నియంత్రణకు నేటి నుంచి కొత్త విధానం. 2 ఏళ్ల వ్యవధిలో 12 పాయింట్లు వస్తే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు. పొదుపు ఖాతాలపై వడ్డీ తగ్గించిన ఎస్బీఐ 3.5% పరిమితం. 90% ఖాతాలపై ప్రభావం. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.